సార్, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 8 ఎకరాల 25 సెంట్లు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండు, డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది సార్. ఈ ల్యాండ్ చులుపు వరి పొలం అండి. 8 ఎకరాల 25 సెంట్లు వరి పొలము. సంవత్సరానికి వచ్చేలోపు 500 బస్తాలు వడ్లు కౌలుకి ఇస్తారు. సంవత్సరానికి 500 బస్తాలు వడ్లు కౌలుకి మీకు ఇస్తారు మీరు ఈ ల్యాండ్ కొంటే. ఈ ల్యాండ్ ఓనర్‌కి డబ్బులు అవసరమే ఈ ల్యాండ్ అమ్ముతున్నారు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ల్యాండ్ ఓనరు. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం సార్. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. మీరు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఏపీ, తెలంగాణ మరియు కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. సార్, గుడ్ ఈవినింగ్ నసీం సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేశారు. అవును సార్. మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? అవునండి. మీరే ల్యాండ్ ఓనరు. అవును సార్. డాక్యుమెంట్ మీ పేరుతో ఉందా సార్? నా పేరు మీద కొంత, మా మిసెస్ పేరు మీద కొంత ఉంది సార్. ఓకే, మీ పేరు కొంత, మీ మేడం గారి పేరు మీద కొంత ఉంది ల్యాండ్. ఆఫ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. టోటల్ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? 8.25 ఎకర్స్. సారీ సార్, 8 ఎకరాల 25 గుంటలు. 8 ఎకరాల 25 గుంటలు. ఒకటే బిట్ట విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్ కంబైన్డ్. 8 ఎకరాల 25 సెంట్లు ఒకటే బిట్టు. అవును సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ వీడియోలో ఒక బిల్డింగ్, అది ఒక రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది. అదేంటి సార్ అది? మామూలుగా షెడ్ వేసినాం సార్. అది అర్థం కదా సార్? మామూలు షెడ్ వేసినాం సార్. మామూలుగా షెడ్ వేశారు. చిన్నపాటి రైస్ మిల్ కూడా వేసుకోవచ్చు దాంట్లో. రైస్ చిన్నపాటి రైస్ మిల్ చేసుకోవచ్చు సార్ దాంట్లో. ఓకే, చిన్న రైస్ మిల్ కూడా ఆ షెడ్ లో ఏర్పాటు వేసుకోవచ్చు. రెండోది ఒక 100 to 150 వరకు గొర్రెల మేకలు కూడా సపరేట్ షెడ్ ఉంది సార్ కంబైన్డ్ గా. 100 నుంచి 150 గొర్రెల వరకు మేపుకోవడానికి ఇంకో షెడ్ కూడా ఉంది. అంటే ఫస్ట్ వచ్చేలోపు ఒకటేమో చిన్న రైస్ మిల్ పెట్టుకోవడానికి ఒక షెడ్ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, రెండో షెడ్ వచ్చేలోపు 100 నుంచి 150 గొర్రెలు మేపుకోవడానికి ఒక షెడ్ ఉంది. గొర్రెలు తోలుకోవడానికి షెడ్ సార్ అది. గొర్రెలు తోలుకోవడానికి అంటే నైట్ పూట అందులో ఉంచుకోవడానికి. అచ్చా, నైట్ పూట అక్కడ స్పెండ్ చేయడానికి ఉంచడానికి అక్కడ. అవును సార్. ఓకే సార్, వెరీ గుడ్ సార్. నెంబర్ 2 వచ్చేలోపు సార్, ఈ 8 ఎకరాల 25 సెంట్లకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ ఏం లేదు కానీ కడీలు బాతున్నాయి సార్. ఫెన్సింగ్ అయితే లేదు కానీ కడ్డీలు పాతి ఉన్నాయి. చుట్టూ కడీలు బాతున్నాయి. అంటే ఇనప కడ్డీలా లేకపోతే రాళ్ళు ఇవి? లేదు సార్, రాళ్ళు బాతున్నాయి. సో ఫెన్సింగ్ వేసుకోవడం మంది అంతే. వేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారా లేక మీ పిత్రాజితమా సార్? ల్యాండ్ మీ తల్లిదండ్రులు, మీ తాతయ్య వాళ్ళ ల్యాండ్ ఇది? లేదు సార్, కొన్నాను ఆల్రెడీ. లింకులు 3 ఉన్నాయి. ఓకే, మీరు ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? మేబీ 6 years సార్. ఈ ల్యాండ్ కొని మీరు 6 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు ఇంతకు ముందు మీరు మీ లింకు కాకుండా అంతకుముందు 3 లింకులు ఉన్నాయా? అవును సార్. అంటే టోటల్ గా నేను కానీ ల్యాండ్ కొనుక్కుంటే మొత్తం 4 లింకులు వస్తాయి మాకు, అంతే కదా? 4 వస్తాయి సార్. ఓకే, వెరీ గుడ్ సార్. సో టోటల్ ఈ 8 ఎకరాల 25 సెంట్లో ఏం పంటలు వేస్తుంటారు సార్? పంటలు టోటల్ ప్యాడీ వరి. ఈ 8 ఎకరాల 25 సెంట్లు మొత్తం వరి. దానికి వాటర్ సార్? వాటర్ ఫుల్ వాటర్ సార్. బావి ఉంటుంది. బావిలో డైరెక్ట్ మనిషి పైన నిలబడితే నీళ్లు ముంచుకోవచ్చు సార్. అంత ఫుల్ వాటర్ ఉంటుంది బావిలో. అంటే బావి ఉంది ఒకటి, ప్లస్ 2 బోర్వెల్స్ ఉన్నాయి కానీ బోర్వెల్స్ ఇంత అవసరం ఎప్పుడు రాలేదు. ఓకే, అంటే మీకు ఈ ల్యాండ్ లో 2 బోర్లు ఉన్నాయి కానీ బోర్లు ఎప్పుడు అవసరం రాలేదు. బావి ఉంది కాబట్టి ఆ బావి వాటరే సరిపోతాయి. బావి వాటర్ కూడా ఇప్పటి వరకు ఈ కారు ఆల్రెడీ పొలం మొత్తం దున్నారు కానీ ఇంతవరకు ఆ నీళ్ళు కూడా అవసరం రాలేదు సార్. ఏ నీళ్ళు అవసరం రాలేదు? బావి నీళ్ళు కూడా వాడలేదు ఈసారి అయితే. మరి ఏ నీళ్ళు వాడేది? డైరెక్ట్ పక్కన కెనాల్ ఉంది సార్, పెద్ద కెనాల్. ఆ కెనాల్ పేరు సార్?
దాన్ని రాచకాలువ అంటారు సార్. రాచకాలువ. ఉమ్. ఓకే, ఆ రాచకాలువ వాటరే ఈ ల్యాండ్ వాటర్ సరిపోతుంది. వస్తాయి. అది సరిపోనప్పుడు మాత్రమే ఏమైనా లాస్ట్ మూమెంట్ లో బావి నీళ్ళు వాడతాం. ఓకే, ఈ బావి నీళ్ళు కూడా ఫుల్ గా ఉన్నాయి కదా సార్, వాటర్ కూడా? ఫుల్ ఫుల్ వాటర్ సార్. పైన ఉంటే అందుకోవచ్చు. దాంట్లో రెండో వీడియోలో పంపించిన సార్, దాంట్లో వాటర్ క్లియర్ కనిపిస్తుంది సార్ బయటికి. ఓకే, అంటే మనం జస్ట్ ఒక బావిలో ఉండి చేయి పెడితే మనకు వాటర్ అందుతాయి. వాటర్ అంతే, జస్ట్ ఒక ఫీట్న్నర కిందనే ఉంటాయి నీళ్లు, అందుకోవచ్చు పైన నుండి. ఓకే ఓకే, అంటే మనం మన చేయి పెడితే మనకు అందుతాయి. అందుతాయి, అంత ఓకే, వెరీ వాటర్ గుడ్. ఉంటాయి. ఓకే సార్, దీంట్లో ఇప్పుడు ఈ రెండు బోర్లు ఒక మన మోటార్లు ఉన్నాయి, రెండు బోర్లు మోటార్లు ఉన్నాయా? వాటర్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, కానీ అవసరం లేదని తీసేసినాం సార్. వేసుకోవచ్చు ఇప్పుడు. ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి మామూలుగా? ఇప్పుడు నేను మోటార్ ఎక్కించుకుంటే ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి? 2 ఇంచెస్ వస్తాయి సార్. 2 నుంచి 2.5 ఇంచు వాటర్ వస్తాయి. ఉమ్. ఓకే సార్, ఈ ల్యాండ్ లో టోటల్ గా మీరే చేసుకుంటున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకి ఇచ్చారా? లేదు సార్, కౌలుకి ఇచ్చినాను. మన రిలేషన్ చూస్తాడు సార్. మీ బంధువు. ఉమ్. ఓకే, ఒక ఎకరానికి ఎంత ఇస్తారు కౌలు? ఇంకా మిగతా వాళ్ళైతే 10 బస్తాల వరకు ఇస్తాడు, కానీ మా రిలేషన్సే కాబట్టి ఓకే, మీరు అది 8 వరకు అది ఇస్తాడు. అది మీ అండర్స్టాండ్ అది. అండర్స్టాండింగ్. ఓకే, సపోజ్ మీరు మీ ల్యాండ్ నేను కానీ తీసుకుంటే ఒక ఎకరానికి 10 బస్తాలు వడ్లు ఇవ్వాలి. అండర్స్టాండింగ్ బట్టి 8 to 10 బస్తాలు, 10 బస్తాలు సార్, 10 బస్తాలు ఇవ్వచ్చు ఓకే, కంటిన్యూస్ 10 ఫుల్ అన్నమాట. వాటర్ కాబట్టి. అంటే టోటల్ గా 8 ఎకరాల 25 సెంట్లకి ఒక 80 బస్తాలు వడ్లు వస్తాయి. ఎకరానికి 10 బస్తాలు సార్. అదే సార్, ఎకరానికి 10 బస్తాలు, 8 ఎకరాల 25 సెంట్లకు టోటల్ గా ఒక బస్తా అటు ఇటుకు 80 బస్తాలు వస్తాయి సార్ అన్నాను. 20 బస్తాలు ఎట్లా వస్తుంది సార్? 80 సార్, 80. ఓకే 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 సార్. అవును 80 బస్తాలు వడ్లు ఇస్తారు సార్ కౌలు అంటున్నాను. అవునవును సార్. నెంబర్ 1 సార్. ఓకే, తర్వాత వచ్చేలోపు సార్, ఇప్పుడు సంవత్సరానికి ఈ వరి పంట ఎన్ని సంవత్సరాలు ఎన్ని అంటే కొన్ని కొన్ని ఏరియాలు ఏంటంటే 2 పంటలు వేస్తారు. 2 క్రాప్స్ వస్తాయి సార్. అంటే సంవత్సరానికి 2 కాపులు అంటే దాదాపు 2 అంటే మనకి 8 వేలు 16, 160 బస్తాలు కౌలు ఇస్తారు. ఉమ్. సంవత్సరానికి చెలుపు 2 కార్లు లెక్కన 160 బస్తాలు మనకి కౌలు ఇస్తారు. కౌలు ఇస్తారు. ఓన్ గా చేసుకున్న వాళ్ళకైతే బంగారమే సార్. అది ఓన్ గా చేసుకుంటే ఇంకా బంగారం. బంగారం ఉంది. సార్ ఇప్పుడు సపోజ్ నేనే ల్యాండ్ కొంటాను సార్ ఉదాహరణకి. ఉమ్. 6 నెలల పంట, ఒక 6 నెలల పంట కదా. అవును సార్. అంటే ఇప్పుడు ఒక 6 నెలల పంటకి ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వడ్లు అవుతాయి సార్? ఉదాహరణకు అడుగుతున్నాను. 35 into ఉమ్. 8.25 సరే. ఒక అరెకరం బాయికి షెడ్కి పోయినా కూడా 8 ఎకరాలు 8 అనుకోండి. 8 8 into 30, ఎకరాలలో ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వడ్లు అవుతాయి? 8 into 35 సార్. 35 బస్తాలు. ఉమ్. 35 అది 70 kgs వస్తాయి. 70 కేజీస్ అది సార్. ఉమ్. 70 కేజీల బస్తా వచ్చేలోపు 35 బస్తాలు అవుతాయి. ఇంకా ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, కానీ ఓకే సన్నోడ్లు సార్. పెడితే అది సార్. దొడ్డోడ్లు అయితే ఓకే ఎక్కువ సార్, వస్తాయి. అంటే ఆ లెక్క 35 ఇంటూ అప్పుడు ఎన్ని బస్తాలు అవుతాయి సార్? 8 3 24, 8 5 40, 285 బస్తాలు 280 దాకా వస్తాయి సార్. 280 బస్తాలు. 200 బస్తాలు 6 నెలలకి, మళ్ళీ 6 నెలలకి మళ్ళీ 280 బస్తాలు. 280. సో అప్పుడు టోటల్ గా 560 వస్తాయా? 560. ఆ సంవత్సరానికి 560 బస్తాలు వడ్లు వస్తాయి మనకి. ఓకే సార్, ఈ ల్యాండ్ బోర్లు ఉన్నాయి సార్ ఈ ల్యాండ్ ఏమన్నా? బోర్లు 2 ఉన్నాయి, కానీ మేము ఇంతవరకు వాడట్లేదు సార్. వాటర్ ఎక్కువైపోతుంది. వాటర్ ఎక్కువైపోతుంది. బావి నీళ్ళు కూడా ఇప్పుడు పొలం మొత్తం నడిపారు. బావి నీళ్ళు ఇంతవరకు కూడా వాడలేదు సార్. ఓకే సార్, కరెంట్ ఉందా సార్? కరెంట్ ఓన్ ట్రాన్స్ఫార్మర్ 5 కనెక్షన్లు ఉన్నాయి సార్. ట్రాన్స్ఫార్మర్ వచ్చి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది మొత్తం మన సొంతంగా. మన సొంతానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. 5 కనెక్షన్లు ఉన్నాయి. 5 కనెక్షన్లు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒకటే వాడుతున్నాం మనం. ఒకటే సరిపోతుంది. ఓకే ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్ వస్తుందా, మట్టి రోడ్ వస్తుందా? లేదు సార్, ఈ డబుల్ రోడ్. విలేజ్ వరకు డబుల్ రోడ్ ఉంది. విలేజ్ నుంచి 30 కిలోమీటర్ లేదంటే 1 కిలోమీటర్ ఉంటుంది మెటల్ రోడ్ సార్. ఓకే, ఈ కిలోమీటర్ వరకు మెటల్ రోడ్ డైరెక్ట్ కార్స్ వెళ్ళకపోద్దా? లారీ వెళ్ళిపోతుంది సార్. ఇంతకుముందు మనకు రైస్ లారీ వెళ్ళిపోయింది డైరెక్ట్. అంటే ఇంతకు ముందు మీరు అక్కడ రైస్ మిల్ పెట్టారా సార్? మీరు ఏమన్నా రైస్ మిల్ పెట్టారా? నేనేం పెట్టలే, కానీ ఆ షెడ్ వడ్లు మనకి అక్కడ నిల్వ చేయడానికి పెట్టినా సార్. ఓకే ఓకే, అక్కడ పండిన వడ్లు దీంట్లో స్టాక్ పెట్టుకుంటారు మీరు? పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరైనా ఓన్ గా ఉండుంటే మంచిగా వేసుకుంటే రైస్ మిల్ వేసుకోవచ్చు అండి. ఓకే, రైస్ మిల్ వేసుకోవచ్చు. ఓకే సార్, అర్థమైంది సార్. వెరీ గుడ్ సార్. పర్మిషన్ తీసుకోవాలి, నాలా కింద పర్మిషన్ తీసుకోవాలి సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. పాస్ పుస్తకాలు ఉన్నాయి, 3 లింకులు ఉన్నాయి. మీరేమైనా క్రాప్ లోన్లు అలాంటి మార్ట్గేజ్ లోన్ ఏమి తీసుకున్నారు సార్ ఈ ల్యాండ్ మీద? ఉన్నా సార్. మార్ట్గేజ్ లోన్ ఉంది సార్. ఎంత ఉంది సార్?
7,80,000 ఉంది సార్. ఓకే. ఇప్పుడు ఈ 7,50,000 మీరు కట్టేస్తే మీరు క్లోజ్ చేసేస్తారు. 7,80,000 సార్. 7,80,000 మేము తీసుకుంటామంటే అగ్రిమెంట్ పెట్టుకుంటే మీరు క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఇది తెలంగాణ రైతు బంధు పడుతుందా? వస్తుంది సార్. ఎంత వస్తుంది సంవత్సరానికి? కానీ ఈసారి పర్లేదు సార్. ఉమ్. ఈ 2 లక్షలు ఉన్న వాళ్ళకి లేట్ అవుతున్నాయి. ఆ, మేబీ అవి మంత్ ఎండింగ్ వరకు వేస్తామని అంటారు సార్. మరి ఓకే, ఓకే. మంత్ ఎండింగ్ వరకు కానీ వచ్చే నెల పడుతుండదు సార్. ప్రతి సంవత్సరం అయితే పడుతూనే ఉంది. పడుతున్నాయి. అంటే 2 ఈ లక్షల వరకు అంటే వేసారు ఈసారి. అంటే ఈ సంవత్సరం ఎందుకు పర్లేదు సార్? మనది ఏమైందంటే సార్, ఇది 2 లక్షల కంటే ఎక్కువ ఉంది కదా. అంటే గవర్నమెంట్ వారి విషయం. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆపిరన్నట్టు. అవి పడతాయి కానీ టైం తీసుకుంటారు. అచ్చా అచ్చా, ఓకే ఓకే, అర్థమైంది సార్. అది సార్. అర్థమైంది సార్. సార్ ఓకే సార్, ఇప్పుడు టోటల్ గా ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? నల్గొండ సార్. నల్గొండ జిల్లా ఏ మండలం కింద వస్తుంది? నార్కట్పల్లి. సో నార్కట్పల్లి. ఉమ్. ఓకే, ఈ ల్యాండ్ కూడా నార్కట్పల్లి ఉందా, విలేజ్ ఉందా? లేదు సార్, నార్కట్పల్లి మండలంలో అమ్మనబోలు అనే విలేజ్. నార్కట్పల్లి మండలంలో అమ్మనబోలు. అమ్మనబ్రోలు. బోలు. అమ్మనబ్రోలు, ఎస్ కరెక్ట్. ఓకే, అమ్మనబ్రోలు. ఓకే సార్, నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబ్రోలు విలేజ్. మా అవుటర్ రింగ్ రోడ్ నుంచి 90 కిలోమీటర్స్ వస్తుంది సార్. అది ఏ అవుటర్ రింగ్ రోడ్డు? మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ సైడ్ దగ్గరికి 90 కిలోమీటర్స్. 90 కిలోమీటర్లు. 90 కిలోమీటర్. ఓకే సార్, ఇప్పుడు ఈ విజయవాడ హైవేకి విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీ 18 కిలోమీటర్స్. ఎగ్జాక్ట్ 80 18 18 డబుల్ రోడ్ పెట్టు 18 కిలోమీటర్ వస్తుంది. 17 కిలోమీటర్స్ ఏమో డబుల్ రోడ్ సార్. అక్కడి నుంచి 1 కిలోమీటర్ మెటల్ రోడ్. ఓకే సార్, వెరీ గుడ్. విలేజ్ కి దగ్గరలోనే ఉంటుంది సార్. విలేజ్ కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ మేము అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి టైం ఎన్ని రోజులు ఇస్తారు మీరు? అది అండర్స్టాండింగ్ సార్. అండర్స్టాండ్, మాట్లాడదాం. కూర్చొని మాట్లాడదాం. పెద్ద బిట్టు కదా సార్. అవును సార్, పెద్ద బిట్. వెరీ గుడ్ సార్, మంచి మాట. కొంచెం ఆలోచన లేదు. ఎందుకంటే మళ్ళా కూడా వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం కూడా అవతల ప్లాన్ చేసుకుంటాం కదా సార్ ఏదన్నా. ఎస్ సార్, మంచి మాట చెప్పారు సార్. ఓకే సార్, టోటల్ గా ఒక ఎకరము కాస్ట్ ఎంత చెప్తున్నారు? నేను ఈ షెడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సపరేట్ చేయకుండా టోటల్ 3.90 చెప్తున్నా సార్. టోటల్ గా 3,90,000. 3,90,000 చెప్తున్నారు. ఓకే సార్, అంటే నాకు అర్థమవుతుంది. అంటే ఉదాహరణకి ఒక ఎకరం కాస్ట్ ఎంత పడుతున్నట్టు ఇప్పుడు? 44 చిల్లర పడుతుంది సార్. ఒక ఎకరం 46 లక్షలు పడుతుంది. 44 సారీ 44 44 లక్షలు. ఒక ఎకరం 44 లక్షలు పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.